నేను 4 నిమిషాల్లో ముగిస్తా, టైం లేదు నాకు తెలుసు. జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు పిలవగానే మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి సిద్ధారెడ్డి సార్కు, దేశపతి సీనన్నకు, రసమై బాలకృష్ణ గారికి, దేవి ప్రసాద్ అన్నకు, విరాహత్ గారికి, అదేవిధంగా సుజాతక్కకు హృదయపూర్వకంగా సిద్దిపేట ఉద్యమకారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు. మరి సన్మానం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు సిద్దిపేట జేఏసీ మిత్రులు కానీ, ఉద్యమకారులు కానీ, ఎవరి పేరు చెప్పినా తక్కువే. మా ఎంఆర్పిఎస్ తమ్ముడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా పనిచేసిన ఉద్యమకారుడు వంగపల్లి సీన్ వచ్చాడు ఇక్కడికి. మా సుమిత్ర ఆనంద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా పనిచేసి తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కూడా వదిలేసి 2001 నుంచి ఉద్యమంలో పనిచేసిన సోదరీమణి. కత్తి కార్తిక కూడా ఉద్యమంలో ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ యాస భాషలను తక్కువ చేస్తే తెలంగాణ యాసతో తెలంగాణ సమాజాన్ని నిర్మించడంలో ఆనాటి ఉద్యమంలో కృషి చేసిన కార్తీక లాంటి వ్యక్తి ఉన్నారు. ఎంతో మంది, నేను పేర్లు చెప్తే మా ఆకుల సీన్ కనబడుతుండేడా, మా రంగాచారణ కనబడుతుండు, అంజన కనబడతలేడు, ఇట్లా ఎంతో మంది, పాదచారి ఉన్నాడు. ఎవరి పేరు చెప్పినా తక్కువే, అందరూ పోరాట ఉద్యమకారులే. ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పినా తక్కువే. వారందరినీ కూడా ఇప్పుడు సన్మానం చేసుకుంటాం. చివరిలో అందరినీ కూడా గౌరవించుకుంటాం. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, బీఆర్ఎస్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు అత్యంత అవసరం. మీరు 2-3 విషయాలు మీరు గమనించండి. ఎక్కడి ముచ్చట్లో కాదు, మన ముచ్చట్నే. మొన్న కూడవెల్లి వాక్ కింద పంటలు ఎండిపోయినాయి, హల్దీ వాక్ కింద పంటలు ఎండుతున్నాయి. కేసీఆర్ బస్ వేసుకొని బయలుదేరంగానే కూడవెల్లిలకు హల్దీలకు నీళ్ళు వచ్చినాయా రాలేదా? అంటే ఒక గొంతుక కావాలి, తెలంగాణ సోయిగల్లా ప్రశ్నించే గొంతుక. అది మన బీఆర్ఎస్, మన కేసీఆర్. రేపు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే, మీరు నిన్న మొన్న చూసిండ్రు టీవీలలో, స్టార్ట్ చేసిండ్రు. ఆంధ్ర మాజీ పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ హైదరాబాద్ని ఇంకో 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని చేయాలని మాట్లాడుతున్నాడు. ఇంకొకరు ఉండవెల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నాడు. అట్లా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకా రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నాయి. కేసీఆర్ఏ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందరం కూడా ఆలోచించాలి. నిన్న రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది పేపర్లలో, అన్ని పేపర్లకు యాడ్ ఇచ్చింది. మీరు యాడ్ చూడండి ఒక్కసారి, మీరు గమనించిందో లేదో ఇంటికి పోయినాక నిన్నటి పేపర్ తీసి చూడండి. ఆ పేపర్లో ఎక్కడ జై తెలంగాణ, జై జై తెలంగాణ అని లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏ యాడ్ అన్నా తీసుకో, ప్రభుత్వపరమైన రాష్ట్ర అవతరణ ఉత్సవాలైనా, అది ఇంకే కార్యక్రమన్నా కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో యాడ్ అంటూ ఇస్తే ఫస్ట్ పైన జై తెలంగాణ, ఇటు దిక్కు జై జై తెలంగాణ ఉంటుండే. కానీ నిన్న రాష్ట్ర అవతరణ ఉత్సవాల యాడ్లో జై తెలంగాణ పదమే మిస్ అయిపోయింది. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో జై తెలంగాణ అనే పదం నిషేధించబడ్డది. కానీ ఇలా రేవంత్ పాలనలో కూడా జై తెలంగాణ పదం మాయమైపోయింది. అంటే కేసీఆర్ లేకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ సోయిని వీళ్ళు ఖతం చేస్తారు, తెలంగాణ హక్కులు ఖతం చేస్తారు, కుట్రలుంటాయి. అందువల్ల ఇవాళ మనం అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ హక్కులు కాపాడే పార్టీ, తెలంగాణ కోసం మాట్లాడగలిగే ఒక గొంతుక మన బీఆర్ఎస్. అందువల్ల ఈ బీఆర్ఎస్ అనేది రాష్ట్రానికి ఎప్పుడు కూడా చాలా అవసరం, మనం ఉండాల్సిందే. అందువల్ల మనందరం కూడా ఈ బీఆర్ఎస్ కార్యకర్తలుగా ఉన్నందుకు, ఈ రాష్ట్రాన్ని సాధించినందుకు నిజంగా గర్వపడాలి మనం. రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ జై తెలంగాణ అన్నోడు కాదు.
ఆయన పేరు రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు. కానీ మీలాగా ఎన్నటికీ ఒక తెలంగాణ ఉద్యమకారుడు కాలేడు కాలేడు కాలేడు. అవుతాడా? తెలంగాణ ఉద్యమకారుణ్ణి అని మీ పిల్లలు చెప్పుకుంటారు, మీ మన్మలు చెప్పుకుంటారు. మా నాయన తెలంగాణ కోసం జైలుకు పోయిండు, మా నాయన తెలంగాణ కోసం కొట్లాడిండని చెప్తాడు తప్ప రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా ఉద్యమకారుడు అవుతాడా? ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన తెలంగాణ ద్రోహిగా చరిత్రలో ఉంటాడు తప్ప ఏనాటికి తెలంగాణ ఉద్యమకారుడు కాలేడు. ఆ ఘనత మీకు దక్కుతుంది, మనందరికీ దక్కుతుంది. తెలంగాణ కోసం కొట్లాడినాం కనుక రైలు పట్టాలెక్కినాం, రాస్తారోకోలు చేసినాం, కరెంటు కోసం ఇదే రాజీవ్ రహదారిని ఒకరోజు దిగ్బంధం చేసినాం. రాజీవ్ రహదారిని కరెంటు కోసం చేసినాం. ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచిన పోరాట చరిత్ర మనందరికీ ఉన్నది. ఇలా ఎన్నో త్యాగాలు పోరాటాలు ఉన్నాయి. నిజంగా సీనన్న మాట్లాడుతుంటే పాత జ్ఞాపకాలన్నీ ఒకటొక్కటి నాకు గుర్తొస్తా ఉండే. ఎంతో ఆనందం కలిగింది. సిద్ధారెడ్డి సార్ అన్నట్టు ఆ ఉద్యమంలో ఉండే ఊపు, ఉత్సాహం, ఆ పోరాటం ఎంత గొప్ప తృప్తినిచ్చేదో. ఆ రోజు అరెస్ట్ అయినా, జైల్లో పడ్డా అసలు బాధ కలిగేది కాదు. ఎస్, తెలంగాణ కోసం కొట్లాడినామని అరెస్ట్ అయినా, జైల్లో ఉన్నా చాలా గొప్పగా గర్వంగా జై తెలంగాణ అంటూ జైల్లో నుంచి బయటకు వచ్చినాం. జైలు లోపలికి పోయినాం తప్ప భయపడలేదు. సో అలాంటి ఒక గొప్ప చరిత్ర మనందరికీ కూడా ఉన్నది. అందులో మన సిద్దిపేటకు ఉన్నది. మరి మీ అందరికీ, ఈ పోరాటంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున, నేను పేర్లు చెప్పలేదు అనుకోవద్దు, నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మా